ఎస్ఎంఏ టైప్ 1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. కర్నూలుకు చెందిన బాలిక పునర్విక ఈ వ్యాధితో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం మరో 6 కోట్ల రూపాయలు అవసరమని, ఆ మొత్తం అందేలా చూసే బాధ్యత తనదేనని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. తన కూతురు పునర్విక ఎస్ఎంఏ టైప్ 1 వ్యాధితో బాధపడుతుందని, చికిత్స కోసం 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఒక్కటే ఆప్షన్ ఉందని, దానికోసం తాము అన్ని రకాలుగా ప్రయత్నించి ప్రజల నుంచి, దాతల నుంచి 10 కోట్ల రూపాయల వరకు సేకరించామని, మరో 6 కోట్ల రూపాయలు అవసరమని పేర్కొంటూ పునర్విక తండ్రి మంత్రి నారా లోకేష్ కు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై నారా లోకేష్ స్పందించారు. ఎస్ఎంఈ టైప్ 1 అనేది అరుదైన వ్యాధి అని, దీనితో కండరాలు బలహీనపడతాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇలాంటి స్థితిలోనూ పునర్విక పోరాడుతున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ఆమె నిజంగా ధైర్యవంతురాలని ప్రశంసించారు. అసాధారణ ధైర్యంతో వ్యాధితో పోరాటం చేస్తుందని అన్నారు. ఆమె ఇంజెక్షన్ కోసం 16 కోట్ల రూపాయలు అవసరమని, దాతల నుంచి 10 కోట్ల రూపాయలు సమకూరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పునర్విక ఇంజెక్షన్ కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఆమె చికిత్స కోసం మిగిలిన 6 కోట్ల రూపాయలు అందేలా చూసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. సహాయం చేయాలంటూ తన కార్యాలయ ఎక్స్ వేదికకు అటాచ్ చేశారు. పునర్వికకు సహాయం చేయడానికి మరింత మంది ముందుకు రావాలని కోరారు.